అయితే స్వామి ఇప్పుడు మనము వేణుగోపాల స్వామి హంసల బయలుదేరుతాము. చూద్దాం స్వామి ఎక్కడ తీసుకెళ్తాడు, ఏం చేస్తాడు. స్వామి దయ మువ్వ పోదామని ప్లాన్ అవుతున్నది. కానీ ఏమవుతుంది సార్ కూడా అక్కడ కూడా వేణుగోపాల స్వామి అక్కడ కూడా నడవండి పోదాం. జేబులో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వామి ఇప్పుడు మనము వేణుగోపాల స్వామి ఆలయము మువ్వకు వచ్చినాం. మువ్వ అయితే ఇది హంసల దీవి నుంచి 52 కిలోమీటర్ ఉంటుంది. విజయవాడ నుంచి 54 కిలోమీటర్ ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి 334 కిలోమీటర్ ఉంటుంది అనమాట. అయితే ఇది విజయవాడ అండ్ మచిలీపట్నం రహదారిలో లోపలికి రావాలన్నమాట. ఇది అక్కడ ఉంటుంది అనమాట. రండి దర్శనం చేసుకుని చూద్దాం. మనం ఇప్పుడు మువ్వకు వచ్చినాం అనమాట యాక్చువల్లీ. అయితే మహాకవి క్షేత్రయ్య ఇక్కడనే పుట్టిండంట. ఆయన బర్త్ ప్లేస్ ఇది. అయితే ఆయన అప్పుడు స్టార్టింగ్లో పశువుల కాపరి ఏం అన్పడు ఉండే, ఏం రాకుండా అనమాట. నాకు కానీ పరమ భక్తుడు ఉండే శ్రీకృష్ణ వారికి. అయితే నాకు ఆయన వచ్చి ఎప్పుడు పూజలు చేసుకుంటే ఎప్పుడు స్వామి ధ్యానంలో మా నొస్తి పళ్ళు ఉంటుండే అనమాట. అయితే స్వామి అనుకుంటాడు ఇతన్ని ఏమైనా చేయాలి, ఎందుకంటే బ్రహ్మాండంగా మహాభక్తుడు ఇతను ఒక మంచిగా ఒక వెలిగిపియాలని చెప్పి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాశాడు. బస్ అప్పటి నుంచి మొత్తం ఫుల్ పెద్ద కవి అయిపోయాడు, మహాకవి క్షేత్రయ్య అయిపోయాడు అట్లా. కాబట్టి ఈ స్వామిని కొలుచుకుంటే అందరూ అట్లా అవుతారని ఇక్కడ నమ్మకం అందరికీ. అందరూ అలా అనుకుంటారు అన్నమాట. చూద్దాం. చూడండి, దర్శనం చేసుకోండి స్వామిది. ఓం శ్రీ గోవిందజానమ, ఓం శ్రీ గోవిందజానమ, ఓం శ్రీ గోవిందజానమ, ఓం శ్రీ గోవిందజానమ, ఓం శ్రీ గోవింద. అయ్యో గారు, ఇప్పుడు మనకు ఈ మువ్వ గోపాలం గురించి కొద్దిగా చెప్పండి. యాక్చువల్లీ ఈ స్థల పురాణం గురించి చెప్పండి కొద్దిగా. నమో కృష్ణ. పూర్వం ఇదంతా కూడా కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. ఇక్కడ కృష్ణ ప్రవహిస్తూ కొంచెం దూరంలో ప్రస్తుతం ఘంటసాలగా పిలబడే కంటకపురము కంటకశాలగా ఉండేది. అక్కడ సంగమం అవుతూ ఉండేది. అలాంటి ద్వాపరలో రాధాకృష్ణ నృత్యం చేస్తుండగా శ్రీకృష్ణ యొక్క పాదమువ జాలువారి ప్రాంతంలో పడింది. ఆ మువ్వను వెతుకుతూ నారద మహర్షి వారు రాగా, నారద మహర్షి వారు ఎంత వెతికినప్పటికీ కూడా ఈ పడిన మువ్వ జాడ కనపడల. అప్పుడు నారదుడు శ్రీకృష్ణ గురించి కృష్ణానది తీరాన్న కొంతకాలం తపమాచరించారు. నారదులకు తప ప్రభావం చేతి స్వామివారు మువ్వపడిన ప్రాంతంలో ఒక బంగారు కాంతితో సాక్షాత్కరించారు. స్వామివారి సాక్షాత్కారం ఎచ్చరైతే లభించిందో ఆ ప్రదేశాన్ని పవిత్రంగా భావించిన నారదుడు దేవేంద్రుని పిలిపించి కృష్ణానదిలో ఉండే ఇసుక ఒండ్రు మట్టితో ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి వైకుంఠానికి వెడలిపోయారు. అయితే స్వామి ఒకనొకప్పుడు రాధాకృష్ణులు రాస క్రీడలు చేస్తున్నమాట. అప్పుడు స్వామివారి మువ్వ ఒకటి కింద జారి పడ్డది. అది స్వామివారి చేసి నారదుని చెప్పి చాలా దూలాడికి రమ్మంటే పంపిస్తాడు. జస్ట్ నారదు వచ్చి దూలాడి తంగ అయిపోయి ఇక దొరకకుంటే ఇక ఉత్తచలు స్వామి ఏమనుకుంటాడని చెప్పి స్వామి కొరికే తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు.
ఫుల్ తపస్సు చేస్తే అప్పుడు స్వామి మంచి బంగారు వర్ణంతో ప్రత్యక్షమవుతాడు అనమాట. అయితే ఆ తర్వాత ఇక అది మన ఇంద్రునికి చెప్పి గుడి కట్టమని చెప్పి గుడి కట్టిస్తారు అన్నమాట. అట్లా అయితే ఆ మువ్వ పడ్డందుకు ఈ ఊరి పేరు మువ్వ అని పడ్డాడు అనమాట. అయితే నన్ను కూడా మువ్వ గోపాలుడు అంటారు. ఉన్నాడు చూద్దాం ఇంకేటో. అయితే స్వామి అయితే ఒరిజినల్ స్టార్టింగ్ అసలు యాక్చువల్ అప్పటి విగ్రహాలు అన్నమాట ఇవి. తర్వాత ఖండం అయితే మళ్ళీ వేరే పెట్టినట్టున్నారు. చూడండి మువ్వ వేణుగోపాల స్వామి వారి విగ్రహం ఇది. ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు, ఇక్కడ ఖడ్గాంజనేయ స్వామి వారు, ఇక్కడ భక్తాంజనేయ స్వామి వారు. ఇవన్నీ ఒరిజినల్ పాత విగ్రహాలు అనమాట యాక్చువల్ ఇవి. అయితే అవి కొద్దిగా అరిగిపోయిందో లేదా మొత్తానికి ఖండం అయితే మళ్ళీ కొత్త విగ్రహాలు స్థాపించి కొత్త గుడి కట్టారు. చాలా బాగా కట్టారు, చాలా బాగుంది. నడవండి అక్కడ ఒరిజినల్ గుడి కాడికి పోదాం. నడవండి. చూడండి స్వామివారి ఎదురుగా గరుడమూర్తి. అయితే అన్ని వేల సంవత్సరాల బట్టి అదే స్వయంభూమూర్తికి అభిషేకాలు సేవలు చేయటం వలన స్వామి యొక్క పాదాల దగ్గర స్వల్పంగా ఇసుక రేణువులు కరిగిపోయి స్వామివారి అర్చామూర్తికి స్వల్పంగా భిన్నత్వం ఏర్పడింది. అందువల్ల భిన్నమైన స్వామి యొక్క ప్రాణశక్తిని 2000 సంవత్సరం మార్చిలో ఈ స్వామి కళావాహన చేసి పునఃప్రాణ ప్రతిష్ఠించారు. స్వయంభూమూర్తికి బ్లాక్ ఎనామిల్ పెయింట్ వేసి గుడి వెనుక భాగంలో ప్రదర్శన పూర్తిగా పెట్టడం జరిగింది. హరే కృష్ణ. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. పంతులు లేకున్నా పిలుస్తూ వచ్చిండు స్వామి. చాలా మంచి పంతులు అంటే ఇక్కడ అయ్యవారు అంటారంట. వచ్చిండు, మాకు దర్శనం చేయించిండు. చాలా బాగుంది. ఇక మీకు చేయించలేకపోయినా ఎందుకంటే ఎక్కడైనా స్ట్రిక్టే జరా, కాబట్టి నేను మీకు పెడతా పోయేదాన్ని. చాలా బాగుంది. అయితే నడవండి, ఇక్కడ నుంచి ఆ భగవంతుడు ఎక్కడ తీసుకుపోతే నడవండి, పోదాం. నడవండి స్వామి. ఇప్పుడు మనము గోపాల్ నుంచి బయలుదేరాము. నడవండి, ఇప్పుడు ఆ భగవంతుడు ఎక్కడ తీసుకుపోతాడో వెళ్దాం.